హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. మగవాళ్ళలో వీర్యకణాల సంఖ్య ఎంత ఉండాలి? ఇది చాలా కామన్గా అడుగుతూ ఉంటారండి. కౌంట్ ఎంత ఉండాలి అండ్ దీనికన్నా తక్కువ ఉంటే వీళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదా అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సో మగవాళ్ళలో మెయిన్గా మనము టెస్ట్ చేసేది వీర్యకణాల పరీక్ష. సో వీర్యకణాల పరీక్ష హస్బెండ్ వైఫ్ కలవకుండా 2 days to 1 week గ్యాప్తో వచ్చినప్పుడు చేయడం జరుగుతుంది. ఒక స్టెరైల్ కంటైనర్ ఇచ్చి శాంపిల్ కలెక్ట్ చేయమని చెప్తాము. ఒక ప్రైవేట్ రూమ్ ఇచ్చి ఆ రూమ్లో వాళ్ళు శాంపిల్ కలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ శాంపిల్ని మేము మైక్రోస్కోప్ కింద పెట్టుకొని అనలైజ్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో మగవాళ్ళల్లో వీర్యకణాల సంఖ్య ఎంత ఉంటేనే మనకు సహజంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. సో నార్మల్గా WHO ప్రకారం చూసుకుంటే కౌంట్ అనేది మినిమం 16 million per ml ఉండాలి అని ఉంది. సో దాని అర్థం ఏంటంటే 16 million కంటే తక్కువ కౌంట్ ఉన్న వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదు అని కాదు, బట్ 16 million per ml కౌంట్ ఉన్న వాళ్ళల్లో న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం బాగుంటుంది అని అర్థం. సో తక్కువ ఉన్న వాళ్ళల్లో న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాదని కాదు, వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు, చేయకూడదని ఏం లేదు, కానీ ఛాన్సెస్ అనేవి తక్కువ. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ట్రీట్మెంట్కి వెళ్ళడం బెటర్. బట్ 16 million per ml కౌంట్ ఉంది, అది దాటి ఉంది అంటే వీళ్ళకి ఖచ్చితంగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందని కూడా కాదు, బట్ ఛాన్సెస్ ఎక్కువ అని అర్థం. బట్ నిజానికి చెప్పాలి అంటే కేవలం కౌంట్ ఒకటే మనకు ఇంపార్టెంట్ కాదండి. కౌంట్తో పాటు ఎన్ని కదిలే కణాలు ఉన్నాయి, ఎంత శాతం ఆకారం కరెక్ట్గా ఉన్న కణాలు ఉన్నాయి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కంప్లీట్ రిపోర్ట్తోనే మనం నెక్స్ట్ ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ 3 ఇంపార్టెంట్ పారామీటర్స్ అండి. ఈ 3 పారామీటర్స్ని అసెస్ చేసుకొని వీళ్ళకి నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది డిసైడ్ చేస్తాము. సో 15 million, 16 million కౌంట్ ఎలా అయితే నార్మల్ కింద మనం కన్సిడర్ చేస్తామో WHO స్టాండర్డ్స్ ప్రకారం ప్రోగ్రెసివ్ మోటిలిటీ అంటే వేగంగా ముందుకు కదిలే కణాలు ఒక 30-32% ఉంటే అది మంచిది. దానికన్నా తక్కువ ఉంటే కదిలే కణాలు తక్కువ ఉన్నట్టుగా అర్థం. అలాగే ఆకారం కరెక్ట్గా ఉన్న కణాలు 4% పైన ఉంటే అది నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం. సో మనకి ఎన్ని కణాలు ఉన్నాయి అనేది ముఖ్యం కాదు, కదిలే కణాలు ఎన్ని అనేది ముఖ్యం. ఎందుకంటే కదిలే కణాల ద్వారానే మనకి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా IUI ద్వారా మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఉంటుంది. సో నార్మల్గా ఒక శాంపిల్లో ఒక 5 నుంచి 10 million కదిలే కణాలు ఉంటే ఆ శాంపిల్ ద్వారా IUI అనేది మనం చేయగలం. ఒకవేళ 5 million కంటే తక్కువ కదిలే కణాలు ఉంటే యూజువలీ వీళ్ళకి IVF అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ట్యూబ్ దాకా చేరుకునే సరిపడా కణాలు ఉండవు కాబట్టి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ని మనం ఎంచుకుంటాం. సో హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు నార్మల్గా కణాలు గర్భసంచి ద్వారం దగ్గర పడతాయి. ఆ కణాలు గర్భసంచి లోపలికి వెళ్ళి ట్యూబ్ దాకా వెళ్తేనే మనకి గుడ్డు కణం కలిసే అవకాశం ఉంటుంది. సో ఎన్ని స్పర్మ్స్ అయితే మనకి గర్భసంచి ద్వారం బయటపడతాయో వాటిలో 10% గర్భసంచి లోపలికి వెళ్తాయి. ఎన్ని లోపలికి వెళ్తాయి దాంట్లో 10% ట్యూబ్లోకి వెళ్తాయి. కాబట్టి 1% స్పర్మ్సే ట్యూబ్లోకి చేరుకుంటాయి. కాబట్టి కనీసం కౌంట్ అండ్ మోటిలిటీ ఉంటే తప్ప సహజంగా ప్రెగ్నెన్సీ రాదు. సో 16 million కౌంట్ 30% మోటిలిటీ ఉంది అంటే కొంతకాలం వీళ్ళు న్యాచురల్గా కూడా ట్రై చేసుకోవచ్చు. అదే 5 to 10 million కౌంట్ కదిలే కణాలు ఉంటే మనం IUI అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. 5 million కదిలే కణాల కంటే తక్కువ ఉంటే ఈవెన్ IUI వీళ్ళకి సూటబుల్ కాదు, IVF ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. సో ఇంత కౌంట్ ఉంటేనే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది అని కట్ ఆఫ్ అయితే ఖచ్చితంగా లేదండి. కాకపోతే అంతకన్నా తక్కువ ఉంటే అవకాశం తక్కువ, దాన్ని నమ్ముకొని టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం కాబట్టి ట్రీట్మెంట్కి వెళ్ళమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో కౌంట్ ఒకటే ముఖ్యం కాదు, ఎన్ని కదిలే కణాలు ఉన్నాయి, ఆకారం కరెక్ట్గా ఉన్న కణాలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ.